గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తగతం చేసుకున్న భూమిలో కొత్త రాజధాని నిర్మించొచ్చు. 23,000 ఎకరాలు అంటే 1,50,000 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. నేతల్ని ప్రలోభ పెట్టడం, అధికారుల్ని బెదిరించడం, కోట్లను తప్పుదో పట్టించడంలో ప్రసాద్ సిద్ధహస్తుడు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు కాగితాలు పుట్టించడం ప్రసాద్ ఫార్ములా. 23,000 ఎకరాల భూ బాగోతం. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వరకు భూమాయ. లక్షన్నర కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం. నేతలకు ప్రలోభాలు, అధికారులకు బెదిరింపులే ప్రసాద్ ఫార్ములా. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై రోడ్డెక్కిన బాధితులు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ కబ్జాల గురించి బయటికొస్తున్న ఒక్కో నిజం కళ్ళు బైర్లు కమ్మించేలా ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ భూమి కనిపిస్తే చాలో అక్కడ వాలిపోతాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. వృత్తిరీత్యా డాక్టర్ అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రవృత్తిరీత్యా చేతివాటం చూపించాడు. భూమిని మాయం చేయడానికి స్కెచ్ వేయడంలో సిద్ధహస్తుడు ప్రసాద్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకుల పేర్లు చెప్పి భయపెట్టిస్తాడు. తాను చేయబోయే కబ్జాలకు అడ్డంకులు రాకుండా ఉండడానికి నేతలను వాడుకుంటాడు. అన్ని పార్టీలకు విరాళాలిస్తాడు. నాయకులకు భూములు బదలాయించి వారిని ప్రలోభ పెడతాడు. నేతలతో పనులు చేయించుకుంటాడు. తన మాట వినని రెవెన్యూ సిబ్బందిని, ఆర్డీఓలను, కలెక్టర్లను బదిలీ చేయించి భయపెడతాడు. తన కన్ను పడిన భూమిని ఆక్రమించుకుంటాడు. సికింద్రాబాద్ లోని బోయిన్పల్లి, హస్మత్పేటలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలాగే కబ్జా చేశాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. నకిలీ పత్రాలు సృష్టించి 27 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ పేరుకు మార్చుకున్నాడు ఈ మాయగాడు. ప్రభుత్వ భూమిని కాపాడడానికి ప్రయత్నించి విసిగిపోయారు హస్మత్పేట వాసులు. ఈ మధ్య గోల్డ్ స్టోన్ వ్యవహారం బయటపడడంతో కబ్జాల ప్రసాద్ను అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు ధర్నా చేశారు. సర్వే నంబర్ 1 హస్మత్పేట్ విలేజ్ లో ఉన్న 108 ఎకరాలు కొంత భాగము 28 ఎకరాల 20 గుంటలు ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు మన నిజాం ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ ప్రభుత్వ భూమిలో కొన్ని భూ అక్రమదారులు కలిసికట్టి ఫేక్ డాక్యుమెంట్లన్నీ సృష్టించి ఈ అక్రమ నిర్మాణాలు నిర్మించడం జరిగింది. 100 ఏళ్ల నుంచి గవర్నమెంట్ భూమి అండి ఇది. 100 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో సర్వే నెంబర్ 1లో 28 ఎకరాలు 27 గుంటలు పురావస్తు శాఖది. అందులో 1 ఎకరా 20 గుంటలు బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఆల్రెడీ ఆక్రమణకు గురైంది. ఇది గోల్డ్ స్టోన్ ఆల్రెడీ ప్రసాద్ అని చెప్పి మాకు తెలిసింది క్లియర్ గా. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా గోల్డ్ స్టోన్ ప్రసాద్ గుప్పిట్లో 23,000 ఎకరాల భూములున్నాయి. అసలు ఒక వ్యక్తి ఇన్ని భూముల్ని ఎలా కబ్జా చేశాడు? ఎవరి అండదండలతో ఇదంతా చేశాడన్నది ఆసక్తిగా మారింది. 1,50,000 కోట్లను దోచేసిన ఈ రాబందు విశ్వరూపం చూడాలంటే గోల్డ్ స్టోన్ ఆఫీస్కు వెళ్లాలి. గోల్డ్ స్టోన్ ఆఫీసును చూస్తే ప్రధానంగా 3 గ్రూపులు కనిపిస్తాయి. అడ్వకేట్లది ఒక గ్రూప్, బ్రోకర్లది మరో గ్రూప్, కబ్జా గ్యాంగులది మరో గ్రూప్. ఈ 3 గ్రూపులు ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తాయి. ప్రభుత్వ భూములు, కాందిసీకుల భూములు, పైగా కుటుంబీకుల భూములు ఎక్కడున్నాయో బ్రోకర్లు గుర్తిస్తారు. బ్రోకర్లు గుర్తించిన భూములు కబ్జా గ్యాంగులు లోబర్చుకుంటాయి. ఆ తర్వాత ఆ భూములు తమవే అంటూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోర్టులో కేసులు వేయిస్తాడు. అంటే భూములు కబ్జా చేయగానే ప్రైవేట్ కేసులు బనాయించడం, ఆ భూముల్లోకి ఎవరు వెళ్లకుండా కోర్టుల నుంచి ఆర్డర్లు తేవడం లాయర్ల పని. 3 గ్రూపులు పనిచేస్తే భూములు హాంఫట్ అవుతాయి. ఇదే ఫార్ములాతో 23,000 ఎకరాల భూములు చేజిక్కించుకున్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. 25 ఏళ్లకు పైగా సాగిన అక్రమ దందాల వ్యవహారం మొన్నీ మధ్య రట్టయింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఖేల్ ఖతమైంది. 25 ఏళ్ల గోల్డ్ స్టోన్ పాపాల పుట్ట ఒక్క ఫిర్యాదుతో బద్దలైంది. 1,50,000 కోట్ల విలువైన బాగోతం ప్రకంపనలు రేపుతోంది. 10,000 ఎకరాల భూ కుంభకోణం బట్టబయలైంది. మరి ప్రసాద్ చేతుల్లో ఉన్న 23,000 ఎకరాల సంగతేంటో తేలాల్సి ఉంది. ఇన్నాళ్లు ఈ మాయా మశ్చింద్ర తొక్కిపెట్టిన ల్యాండే ఇప్పుడు అతడి పాలిట ల్యాండ్ మైన్ అయింది.
పత్తా లేకుండా పరారైన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు వేటాడుతున్నారు. 1.5 కోట్ల రూపాయల విలువైన భూములను గుప్పిట పట్టుకున్న రాబందు గోల్డ్ స్టోన్ ప్రసాద్. ఈ బడా భూదందాకి బీజం పడింది మాత్రం అమెరికాలో డాక్టర్గా పనిచేసి అక్కడి బ్యాంకులను ముంచి స్వదేశానికి పారిపోయొచ్చాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. అమెరికాలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడి ద్వారా లాబియింగ్ చేసి అమెరికా ఏజెన్సీలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్కి వచ్చి రాగానే నిజాం భూములపైన, పైగా వారసుల స్థలాలపైన, కాందిసీకుల భూములపై కన్నేశాడు. నిజాం నవాబు పైగా కుటుంబాలకు 23,000 ఎకరాల భూమి రాసిచ్చాడు. ఇవి హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వరకు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే పైగా కుటుంబాలకు 10,000 ఎకరాల భూములున్నట్లు తెలుస్తోంది. నిజాం నవాబు పైగా కుటుంబాలకిచ్చిన భూములను రెవెన్యూ పరిభాషలో CS-14 అంటారు. అయితే పైగా వారసుల్లో 80% మంది ఈ భూముల్ని 1960లో సైరస్ కంపెనీకి అమ్మేశారు. ఇది తెలుసుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆ కంపెనీని సంప్రదించాడు. ఓ కేంద్ర మంత్రి కారణంగా హైదరాబాద్లోని ఈ భూముల్ని పర్యవేక్షించడానికి ప్రసాద్కి MOU ఇచ్చింది సైరస్ కంపెనీ. 1,000 కోట్ల రూపాయల విలువైన ఈ భూముల్ని కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. ఇందులో భాగంగా కొన్ని డమ్మీ కంపెనీలు సృష్టించాడు. తన కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా చేర్చాడు. కానీ తాను మాత్రం కంపెనీల్లో ఎలాంటి హోదాలో లేకుండా జాగ్రత్త పడ్డాడు. సైరస్ కంపెనీకి టోపీ పెట్టాడు ఈ భూమాయగాడు. సైలెంట్ గా భూముల్ని అమ్మేయడం, డెవలప్మెంట్ కి ఇచ్చేయడం చేశాడు. భూముల్ని బ్యాంకులో తనఖాగా పెట్టి అప్పులు తీసుకున్నాడు. ఈ నిర్వాకాన్ని ఆలస్యంగా పసిగట్టింది సైరస్ కంపెనీ. గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో ఉన్న MOUని 2014లో రద్దు చేసుకుంది సైరస్ సంస్థ. కానీ ప్రసాద్ మాత్రం కాళ్లా వేళ్లా పడి ఆ నిర్ణయాన్ని రద్దు చేయించుకుని వచ్చాడు. అంటే MOU ప్రస్తుతం అమల్లో ఉన్నట్లే. 70 ఏళ్ల వయసున్న ప్రసాద్ ఈ భూదందాలోకి తన తమ్ముడు పార్థసారథిని దించాడు. తమ్ముణ్ణి ముందు పెట్టి చక్రం తిప్పుతున్నాడు. తాజాగా బయటపడిన భూదందా తర్వాత పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక నకిలీ పత్రంతో 10,000 ఎకరాల భూమిని మింగాలని చూశాడు డాక్టర్ ప్రసాద్. ఈ పాపాల పుట్ట బద్దలు కావడానికి కారణం ఈ మియాపూర్ భూములే. మియాపూర్లో సర్వే నెంబర్లు 20, 28, 44, 45, 100, 101లో 2,000 ఎకరాల కాందిసీకుల భూమి ఉంది. ఇందులో కొంత భాగాన్ని మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇందుకు గాను ప్రభుత్వం 194 కోట్ల రూపాయలను ల్యాండ్స్ ఓనర్స్ కి విడుదల చేసింది. అయితే ఇక్కడే సమస్య వచ్చిపడింది. ఈ భూమి కాందిసీకుల భూములని అధికారులు గుర్తించారు. కానీ ఈ భూములు తమవే అంటూ కొందరు, కాదు తమవంటూ గోల్డ్ స్టోన్ వాదించాయి. ఫలితంగా కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ ప్రాపర్టీకి యజమానులెవరో తేల్చుకురమ్మని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే డబ్బిస్తామని చెప్పింది. అప్పటిదాకా 194 కోట్ల రూపాయలు తమ అధీనంలోనే ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తేల్చేసింది. ఆ 194 కోట్ల రూపాయలు బ్యాంకు వడ్డీలు, ఇతర ఖర్చులు కలుపుకొని 500 కోట్లకు చేరాయి. ఇంత పెద్ద మొత్తం కొట్టేయాలన్నదే గోల్డ్ స్టోన్ ప్రసాద్ స్కెచ్. ఈ సుప్రీంకోర్టు కేసుతోనే ఇప్పుడు గోల్డ్ స్టోన్ లీలలు బయటపడ్డాయి. మియాపూర్లోని 2,000 ఎకరాల్లో ఇప్పుడు 800 ఎకరాలు మిగిలింది. మిగతా భూముల్లో సొసైటీలు, కాలనీలు వెలిశాయి. ఇప్పుడు వారందరినీ 10 ఏళ్లుగా ప్రసాద్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒక్కొక్క ప్లాట్ కి కొంత మొత్తం ఇస్తే NOCలు ఇస్తామంటున్నాడు. దీంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు చెప్తేనే మియాపూర్ వాసులు భయపడుతున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూమాయిపైన, ఆయనకు సహకరించిన వారిపైన కేసులు నమోదు కావడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా ఒకవైపు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కాజేసిన భూములు దక్కాల్సిన వారికి దక్కుతాయా? ఈ మాయగాడితో కుమ్మక్కైన వారి పని పడతారా అన్నదే అసలు పాయింట్. గోల్డ్ స్టోన్ గ్యాంగ్ ఒక ప్రాంతాన్ని కబ్జా చేస్తే అంతే సంగతులు. సొంతిల్లు కట్టుకున్న బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. కాలనీల్లో గోల్డ్ స్టోన్ బోర్డులు వెలుస్తాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులొస్తాయి. మియాపూర్లో 30 ఏళ్లకు పైగా అడ్డు అదుపు లేకుండా సాగుతున్న దగాకోరు భాగోతం ఇది. గోల్డ్ స్టోన్ గూండాగిరికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా? గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు చెప్తే చాలు మియాపూర్ వణికిపోతుంది. హైదర్ నగర్ లో గల పలు కాలనీలు, సొసైటీలపై గోల్డ్ స్టోన్ కన్నుపడింది. 1986 నుంచి ప్రసాద్ కబ్జాల పర్వం మొదలైంది.
త్రివేణి సొసైటీ, ఓల్డేజ్ హోమ్ సొసైటీ, శ్రీనివాస సొసైటీ, జయనగర్, సెట్విన్ కాలనీ వాసులు నరకం అనుభవిస్తున్నారు. గోల్డ్ స్టోన్ గూండాలు కాలనీలో తిష్టవేసి కాలనీ వాసులను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. భారత శాస్త్రి కూడా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అని 8 months నుంచి డిలే చేసుకుంటూ వచ్చేసి మరి రీసెంట్లీ మళ్ళీ ఈ కబ్జా ఈ శ్రీనివాస సొసైటీ గురించి 1 week నుంచి ఇది జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ రౌడీ ఎన్నోసార్లు మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము. రౌడీలు ఉంటారు, ఇక్కడ కూర్చొని ఉంటారు, నానా హరాస్మెంట్ చేస్తారు, లోపల బోనియ్యరు. నా ఇంటికి నాకే బోనియకుండా కొన్ని రోజులు అడ్డం పడ్డారు. నాకు నువ్వు ఎవరు ఎందుకు పోతున్నావు? ఏరియాలకు ఏరియాలనే కబ్జాలు చేసే గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోర్టుల పేరు చెప్పి జనాన్ని దబాయిస్తాడు. భూమిపై హక్కు తనకే ఉందంటాడు, కాదంటే కోర్టు డిగ్రీ ఉందంటాడు. డాక్టర్ ప్రసాద్, గోల్డ్ స్టోన్ వీళ్ళందరూ కూడా 86 నుంచి మొదలు పెట్టారు. మాకు డిగ్రీ ఉందని చెప్పని ఈ ఆక్యుపేషన్ స్కీటింగ్ మొదలు పెట్టేశారు. అప్పుడు బిక్షపతి అనే హైకోర్టు జడ్జి ఆర్డర్ మీద డిగ్రీ తీసుకొని ఆ డిగ్రీ బేస్ చేసుకొని EP3, EP4 ఎగ్జిక్యూటివ్ పిటిషన్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకొని ఈ భూముల మీదకి వచ్చి అప్పట్లో ఈ భూముల్లో ఉన్న రూములన్నీ పడగొట్టి ఆక్యుపేషన్ చేసుకున్నారు. ఈ బిక్షపతి ఆర్డర్ డిగ్రీని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. కానీ ఆ డిగ్రీ నాకు ఇంకా ఉంది అని ఇప్పటికి కూడా ఆ డిగ్రీ బేస్ చేసుకొని అతను ఈ ఆక్యుపేషన్ మనుషులను పెట్టుకొని కాపలా కాసి గోల్డ్ స్టోన్ బ్యాచ్ రాత్రికి రాత్రి దాడులు చేసి ఇళ్లు పడగొట్టడం, కాలనీ వాసులను చెట్లకు కట్టేసి కొట్టినట్లు కొందరు బాధితులు చెప్తున్నారు. 2009 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టైంలో ఎలక్షన్ టైంలో కొంతమంది దుండగులు వచ్చి రాత్రి మా వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ పాల్గొట్టేశారండి. మా వాళ్ళని చెట్లు కట్టేసి కొట్టారు. పొద్దున్నే మాకు ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే మేము అందరం వచ్చామండి. వచ్చి చూసి తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. కోర్టులో కేసు ఫైల్ చేశారు. కోర్టులో కేసు నడుస్తుందండి డాక్టర్ ప్రసాద్ మీద, వాళ్ళ గుండాల మీద. తర్వాత మాకు పర్సనల్గా బెదిరింపులు వచ్చినాయి. కానీ పోలీస్ స్టేషన్ కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము అట్లా ఎదుర్కొందామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే పోరాడుతాం. రెవెన్యూ రికార్డులో స్థలాలపై హక్కు మాత్రం కాలనీ వాసులదే. కానీ ఆ భూములు తనవంటూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనుచరులొచ్చి తిష్టవేస్తారు. ఇకనైనా ఈ అరాచక నుంచి తమను రక్షించాలంటూ హైదర్ నగర్ వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. శ్రీనివాస్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ ఓనర్ నేను 1990లో కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఇది డెవలప్ కాలేదు. డెవలప్ అయిన తర్వాత ఈ గూండాగిర్లు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ వచ్చేసి ఈ కబ్జా చేయటం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఈవెన్ మన నెట్లో మేము ఈసీ తీసుకున్నా ఈసీ కూడా మా పేరే ఉన్నది. అది ఇవి ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, కూకట్పల్లి ఇచ్చాము, కమిషనర్కి ఇచ్చాము, గచ్చిపల్లిలో దౌర్జన్యం ప్రయత్నించి గోల్డ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన మనుషులు వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటారు, ఎప్పుడు ఇక్కడే గార్డింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరిని రానివ్వరు. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాగా ఇక్కడ రావడానికి కూడా మాకు. అందుకే రాలేకపోయిన పరిస్థితి వచ్చింది మాకు ఇక్కడ. మేము అసలు బోర్డు అనేది పెట్టకుండా ఉంచాం. అయితే వాళ్ళు కావాలని బోర్డులు పెట్టారు. ఒకసారి తీసి పాడేస్తే మళ్ళీ మన్నాడు మళ్ళీ పెట్టేసుకోరు. మనం బోర్డు పెడితే నైట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ బోర్డు పెట్టామండి. రాత్రి వీళ్ళు వచ్చి మళ్ళీ పగలు కొట్టేసారు. ఇప్పటిదాకా గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలే ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఈ భూ మాయగాడి బాధితులు కూడా పోరాటం చేస్తున్నారు. వీళ్లకు ఇకనైనా న్యాయం జరుగుతుందా? గోల్డ్ స్టోన్ గూండాగిరికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా?